ఎవ్రీడే నా రొటీన్ ఒకలా ఉంటుంది, కానీ సాటర్డే మాత్రం మామూలుగా ఉండదు. చాలా కష్టం అనమాట. ఒక్కొక్కసారి అయితే నేను 3కి లేచిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఒక్కసారి 4, 5 అలా లేచి, ఎందుకంటే స్కూల్కి 6 o'clock అయితే నేను వెళ్ళిపోవాలి. ఇక్కడ 5:30 కల్లా నేను బయలుదేరితేనే మాత్రం వెళ్ళగలను. సో ఇంట్లో బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా ప్రిపేర్ చేసి వెళ్ళాలన్నమాట. ఇంక ఈరోజు మార్నింగ్ 4కి అయితే లేచాను. కొద్దిగా మా అమ్మ ఉందని కొంచెం రిలాక్స్ అనమాట. లేదంటే ఇంకొకదాన్ని చేసుకుని వెళ్ళాలంటే చాలా చాలా కష్టం. సో ఈరోజు టిఫిన్లో అయితే 2 టిఫిన్స్, ఎందుకంటే బాబుకి ఒకటి పాపకి ఒకటి. ఎవరు తిన్నది వాళ్ళకి మళ్ళీ చేయాలి. ఏమో 2 వరకు ఉంటారు కదా స్కూల్లో, వాళ్ళకైతే ఫుల్ డే కదా, తినకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా ఎవరికి నచ్చిన టిఫిన్లు అయితే చేస్తాను. టిఫిన్ విషయంలో నో కాంప్రమైజ్ అనమాట. ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే అంత ఎర్లీగా లేచి టిఫిన్లు అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా నాకు కూడా, ఎందుకంటే ఎండతో వస్తాను కదా, ముందే ఫుడ్ అవి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఈరోజు నేను నా టిఫిన్లోనికి అయితే ఇంకా పోహా ఫ్రై, ఇంకైతే సలాద్ అన్ని కూడా. చాలా మంది ఈ టిఫిన్లు సరిగ్గా తినకపోవడం వల్లనే వర్కింగ్ ఉమెన్స్కి చాలా నీరసం వచ్చేసి ఇంకెక్కడైతే అక్కడ కళ్ళు తిరిగిపోతూ ఉంటారు. నేనైతే ఈ విషయంలో